మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు ప్రస్తుతం శుక్ర బుధులు రాశిలో ఉన్న రెండు శుభగ్రహాలు ఉండడం ఒక రకంగా కంఫర్ట్ని ఇస్తుంది. అదేవిధంగా జూన్ 2వ తేదీ నుంచి రాశిలో ఉండే గురువు మారిపోతున్నాడు. అలాగే 12లో రవి, ఏకాదశంలో కుజుడు మరియు దశమ స్థానంలో శని, భాగ్యస్థానంలో రాహువు, 3వ స్థానంలో కేతు ఉన్నాడు. ఇక చంద్రుడు 6వ భావం నుంచి మొత్తం 12 రాసులు తిరిగి 7వ భావంలోకి వెళ్తాడు. రౌండ్ తిరుగుతాడు మొత్తం కూడా. మరి ఈ యొక్క గ్రహస్థితి మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనే అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక రకంగా చెప్పాలంటే మీ పూర్వజన్మ కర్మకారకుడైన కుజుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నది కొంచెం బాడీ పెయిన్స్, ఎనర్జీ లో నటిస్తున్నప్పటికీ లగ్నంలో ఉండేటువంటి శుక్ర బుధులు ఒక రకంగా చెప్పాలంటే సేవ్ చేస్తున్నాయి మిమ్మల్ని. పంచమాధిపతి లగ్నాధిపతి లగ్నంలో ఉండడం అనేటువంటిది మీకు సేవ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే స్ట్రెస్ వస్తున్నప్పటికీ అది చాలా మటుకు మీకు ఆపుతూ ఉంటుంది. ఎందుకంటే జూన్ 21వ తేదీకి కుజుడు మారుతున్నాడు, కానీ జూన్ 23వ తేదీ వరకు కూడా బుధుడు ఉంటాడు. లగ్నాధిపతి లగ్నంలో ఉండి ఆపుతూ ఉంటాడు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ధనస్థానంలోకి ధనాధిపతి సహజంగా ధనకారకుడు 10th లార్డ్ 7th లార్డ్ అయినటువంటి గురువు 2లోకి ఎప్పుడైతే వస్తున్నాడో కొంచెం అంటే ధనపరమైనటువంటి విషయంలో కుటుంబ వ్యవహారాల్లో కొంత స్ట్రెస్ ఉంటుంది. మరియు అదేవిధంగా కొన్ని విషయాల్లో ఎలా ఉంటుందంటే కొద్దిగా డిస్టర్బెన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ కేతువు 3లో ఉన్నందుకు ప్రధానంగా ఎప్పుడైతే కేతువు 3వ భావంలో ఉన్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ కొంచెం మీరు ఎవరితోనైనా ఏదైనా అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే ఈ ఈ యొక్క జాత చక్రంలో అంటే మీ లగ్నరీత్యా చూసుకుంటే కొంచెం కందులు దానంగా ఇస్తూ ఉండండి. మరియు అదేవిధంగా ఈ ఈ యొక్క కుజుడు ఎప్పుడైతే 12వ భావంలోకి వస్తాడు 21వ తేదీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి దయచేసి. మరియు అదేవిధంగా పితృదేవత ఆరాధన చేసుకోవడం మంచిది. దశమ స్థానంలో శని ఉన్నందుకు కొంచెం అంటే ఉద్యోగ అవకాశాలు వస్తుంటాయి, కానీ కొద్దిగా స్ట్రెస్ కూడా అదే రేంజ్లో ఉంటూ ఉంటుంది మీకు. మీరు నిత్యము చేయవలసినటువంటిది ముఖ్యంగా లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అదేవిధంగా శనికి సంబంధించిన జపము, శని గ్రహం దగ్గర దీపారాధన చేయడము, కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడం చేయండి. తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు రాశిలోకి శని యొక్క ఎనర్జీస్తో వచ్చిన గురువు ఉన్నాడు, మరియు కుజుడు ఈ లగ్నానికి పాపై ఉన్నందుకు ఒక రకంగా 2 ఫలితాలు ఇస్తాడు. అక్కడ స్పోర్ట్స్ రంగాల్లో గ్రోత్ ఇస్తాడు, ఎట్ ది సేమ్ టైం కొంచెం ఎనర్జీ లూజ్ అయ్యేటువంటి ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాడు. బట్ అది ఓన్లీ 21 మే వరకే ఉంటుంది, ఈ జూన్ వరకే ఉంటుంది. దాని తర్వాత తగ్గుతుంది. దానికి ఏం లేదు, సింపుల్గా మీరు కందుల దానంగా ఇవ్వడం, ఆంజనేయ స్వామి ఉపాసన చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాసన చేయడము, లలిత చదువుకోవడము, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వముఖ్య నివారిణి అగ్రగణ్య అచింత్య రూపాకలి కల్మష్నాశిని నమః అనే మంత్రం చేసుకోవడము, ఇవి గనక చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. మరియు పెద్ద మొత్తంలో మీరు ఏదైనా సరే ధనాన్ని పంపించడము, లేకపోతే ఫైనాన్షియల్ సంబంధించిన విషయంలో కొద్దిగా మీరు ఏదైతే ట్రాన్స్ఫర్ చేసేటువంటి విషయాలు ఉంటాయో అటువంటి విషయాల్లో 7-8 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ సంబంధించిన విషయంలో పర్టికులర్గా మీరు 9-10 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. ప్రస్తుతం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి మూలంగా మనం ఆల్రెడీ కొన్ని నెలల నుంచి చెప్తూనే వస్తున్నాం. కుజుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు కాబట్టి విపరీతమైన ఎండల వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి, ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీటి వల్ల వచ్చేటువంటి వైరస్లు, గురువు అతిచారంలో కర్కాటకంలోకి వెళ్ళాడు కాబట్టి ధరలు విపరీతంగా పెరగడం తగ్గడం, అది కోల్డ్ అనుకోండి సిల్వర్ అనుకోండి అన్ని కూడా మనం ఆల్రెడీ మే 11 నుంచే మే 1st వీక్ 2nd వీక్ నుంచి పెరుగుతాయని చెప్పాం, అదే రకంగా పెరుగుతూ వస్తున్నాయి.
అయితే ఇక్కడ ఏంటంటే ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలా, సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలా మంది అడుగుతుంటారు. భూమి మీద చేయాలని ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక రవి గురువులు బాగుంటే గోల్డ్ మీద చేయొచ్చు, ఎఫ్లెక్షన్ లో లేదు అనుకుంటే. చంద్రుడు బాగుంటే సిల్వర్ మీద చేయొచ్చు, కుజుడు బాగుంటే ల్యాండ్స్ మీద చేయొచ్చు. మీ చతుర్థ భావం కూడా బాగుంటుంది దాంతో పాటు, కుజుడితో పాటు, అప్పుడు ల్యాండ్స్ మీద మీకు కలిసి వస్తుంది. అయితే ఎప్పుడు కూడా ఈ గోచార ఫలితాలు గోచారంలో ఇటువంటివి ఇస్తూ ఉన్నప్పటికీ మీ జన్మజాతకంలో అసలు ఏముంది అనేది చూసుకోవాలి ఇప్పుడు కూడా. మీ జన్మజాతకంలో కనుక మీకు లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, లగ్నం ఎందుకు బలహీనంగా ఉందా బలంగా ఉందా, అది గోచారంలో ఏదైనా మీ లగ్నాన్ని అప్లిక్ చేస్తుందా అనేది చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు అది ఏ గ్రహం ద్వారా మీకు అఫ్లిక్ట్ అవుతుందో దానికి దానం ఇచ్చుకున్నా, దాన్ని మంత్రం చేసుకున్నా మీకు క్లియర్ అయిపోతుంది. ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఏలినాటి వచ్చేసింది, కాలసర్ప దోషం ఉంది, ఇలాంటివి ఏం పెట్టుకోకండి. మీరు నిత్యము మీరు మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటూ నిత్యము లలిత చదువుకోవడము, ఉదయం సాయంత్రం ఏదైనా చక్కగా ఒక ఆలయానికి వెళ్ళడం చేస్తే మీ చుట్టూ మీ ఆరాలో పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వచ్చిందో దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆస్ట్రాలజీ ఎందుకు, నీ జ్యోతిశాస్త్రం ఎందుకుందంటే మీకు ఒక మార్గం చూపించడం, జ్యోతి అంతే కదండి, వెలుగు, జ్యోతిష్యము అంటారు. కాబట్టి వెలుగునిస్తుంది. అసలు మీకు ధనయోగం ఎందులో ఉంది అనేది మీ జాతకం చెప్తుంది. ఈ మార్గంలో వెళ్తే, ఈ ప్రొఫెషన్లో ఉంటే, ఇది చదువుకుంటే, ఈ వ్యాపారం చేస్తే, ఈ ఈ సమయంలో వ్యాపారం చేస్తే, ఇటువంటి వాటికి సంబంధించిన సర్వీసెస్ లేకపోతే ఉద్యోగం చేయాలనే దాన్ని ఒక క్లారిటీ ఇస్తుంది. అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాలు అనుకోండి, మీరు ఉండే డైరెక్షన్, అంటే మీరు ఎప్పుడు గృహం కొనుక్కోవాలి, ఏ డైరెక్షన్లో నివసిస్తే మంచిది అనేది మీ చతుర్థ భావం. సంతానం ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు, సంతానం కలగాలంటే ఏంటి, కలగకపోవడానికి కారణాలు ఏమిటి, కలిగినా ఎందుకు వారు అలా ఉంటున్నారు, దానికి రెమెడీ ఏం చేసుకోవాలని మీ పంచమ భావంలో. రుణరోగ శత్రుభావం అంటారు, అంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు రుణము రూపంలోని, రోగము రూపంలోని, శత్రు రూపంలో వస్తుందట. దాన్ని మీ ఆరోభావంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మీరు దాన్ని సెట్ చేసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ జాతక చక్రంలో ముఖ్యంగా మీకు అష్టమం అంటే ఆకస్మిక సంఘటనలు, దశమం వృత్తి, లాభం వ్యాపార సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ ప్రధానంగా మీ యొక్క పర్సనల్ చార్ట్లో ఎలా ఉంది అనేటువంటి విషయాలను చూసుకోవాలి. అవి ఏమి చూసుకోకుండా కేవలం మీరు ఏళ్ళనాటి శని వచ్చేసింది, అర్ధాష్టమి శని వచ్చింది, దాని ప్రభావం ఉండదని నేను చెప్పట్లే. అది ఉన్నప్పటికీ మీరు ఏళ్ళనాటి శని ఉన్న ఎవరైనా సరే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అయిన మహామంత్రం చేసుకోవడము, గోవులకు కాస్త బెల్లము తినిపించడము, మరియు అదే విధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఈ నిత్యము కూడా ఎల్నాటి శని ఉండేటువంటి వారు కాస్త శనివారం పూట కాస్త ఏంటంటే నువ్వులు నూనె ఒంటికి రాసుకొని దాని తర్వాత స్నానం చేయడం ద్వారా కూడా మీకు ఎల్నాటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో, విదేశాలకు వెళ్ళే విషయంలో కూడా ఒక సమయం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి కూడా ఉంటుంది. అది మీరు గోచారంలో 12వ భావంలో ఏ గ్రహం వచ్చి కూర్చుంది అనేటువంటి చూసుకోవాలి. అది మీరు ఇది సమయం మంచి సమయమా కాదా అనేటువంటి నిర్ధారణ ఇస్తూ ఉంటుంది. ఆ రకంగా చేసుకుని మీకు ఇంకోటి ఏంటంటే ఉంగరాలు ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారు, నేను కాదనట్లేదు, దానివల్ల కొంత ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కానీ మీరు ఏంటంటే తెలియకుండా, తెలుసుకోకుండా ఏది పడితే అది పెట్టేసుకుంటున్నారు. అలా కాదు, మీకు మీ జన్మజాతకంలో ఏ గ్రహం మీకు పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది, ఆ గ్రహ సంబంధించింది ఇప్పుడు మీకు పెట్టుకోవచ్చా లేదా, లేదా కొంతకాలం తర్వాత ఆ యొక్క ఉంగరాన్ని ధరించాలా అనేటువంటి విషయం మీ జన్మజాతకంలో నవగ్రహాల్లో ఏ గ్రహం మీకు పాజిటివ్గా ఉందో చూసుకుని దాన్ని పెట్టుకోవాలి. లగ్నానికి శుభుడు పాపి, మనకి శనివర్గ లగ్నాలు, గురువర్గ లగ్నాలు అని 2 రకాలుగా ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి కూడా పెట్టుకుంటారు. కానీ దానికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ యొక్క లగ్నం శనివర్గమైనా గురువర్గమైనా కూడా మీ యొక్క జాతక చక్రంలో మీ గ్రహాల్లో ఏది స్ట్రాంగ్ గా ఉందో చూసుకుని పెట్టుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు రానున్నాయి, గుర్తుపెట్టుకోండి, వస్తాయి కూడా. ఇక
నిత్యము దేవతారాధన చేసుకుని నిత్య దీపారాధన చేసుకుని చేయండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.